హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఫార్మాలో కొరెల్ ఫార్మాకంలో ఇంటర్వ్యూలు అనేది ఎలాగ ఉన్నాయో చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి అన్నమాట. గ్రాన్యూల్స్ ఫార్మాలో చూద్దాం. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ మార్చి 10వ తారీఖు నాడు మండే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారన్నమాట. అడ్రస్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గగిల్లాపూర్ యూనిట్, దుండిగల్, గండి మైసమ్మ, హైదరాబాద్. ఈ హైదరాబాద్లో మనకి ఈ కంపెనీ దగ్గర మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 084186964000. సెకండ్ నెంబర్ వచ్చి ఫోన్ నెంబరు 084186964001. ఈ రెండు నెంబర్లకు కూడా మీకు ఈ జాబ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అడగవచ్చు. ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ వచ్చే వీళ్ళకి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. పాస్ అవుట్ 2023-24 పాస్ అవుట్ అయ్యి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఈ జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫోటో కాపీస్, రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. దీనికి రెజ్యూమ్ అంటే మన బయోడేటా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో మన అడ్రస్సు, మనం ఏం క్వాలిఫికేషన్ ఉంది, మన తర్వాత మన మార్కుల లిస్టు, మార్కులు ఎంత వచ్చినాయి, మనం ఏ సంవత్సరం పాస్ అయింది అనేది రెజ్యూమ్లో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్ చేసి రెజ్యూమ్లో మనం రెజ్యూమ్ ఒకటి తీసుకొని రావాలి. ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్, మన చదువుకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో మనకి దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేది జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రూఫ్ అనమాట. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. రీసెంట్గా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మనం రీసెంట్గా ఏదైతే ఫోటో దిగామో దానికి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారు మాత్రం షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని ట్రైనింగ్ 60 రోజులు ఇస్తారన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ 60 రోజులు ఇచ్చేసిన తర్వాత మనకి ఈ 60 రోజుల్లో నెలకి మనకి 5,000 ఇస్తారు స్టైపెండ్. ఇచ్చిన తర్వాత అప్పుడు మనని కంపెనీకి పంపిస్తారన్నమాట. మళ్ళీ ఈ 60 రోజులు అయిపోయిన తర్వాత మనకి ప్రీ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత మనకి కంపెనీకి ఎంప్లాయీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 నెలల ట్రైనింగ్లో అకామిడేషన్, ఫుడ్, బుక్స్, క్లాత్స్ అండ్ షూస్ కూడా మనకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కొరెల్ ఫార్మా కెమ్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ ఇంటర్వ్యూలు డిసిఎస్ ఆపరేటర్కి నిర్వహించడం జరుగుతుంది. మార్చి 15వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇది అహ్మదాబాదు ఈ అడ్రస్లో నిర్వహిస్తారన్నమాట. ఎవరు అనేది కాంటాక్ట్ నెంబర్ వచ్చి నీలేష్ ముక్వానా, వీళ్ళని కలవాలి. తర్వాత మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు 9624239630. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఉండొచ్చు. శాలరీ వచ్చేసి 2.5 to 7.5 lakhs పర్ యానం ఇస్తారు. అంటే 2,50,000 నుంచి 7,50,000 వరకు సంవత్సరానికి మనకి శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ ఈ 2 అడ్రస్లలో మనకి లొకేషన్లో జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డిసిఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు ఫ్లో మీటర్స్ కానీ, ఫ్లో చార్ట్లు కానీ, తర్వాత పవర్ జనరేషన్లు కానీ, ఏసీఎస్ కంట్రోల్ కానీ, ప్రాసెస్ డాక్యుమెంటేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేది జరుగుతారు అనమాట. రెస్పాన్సిబిలిటీ ప్రాసెస్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, ప్రాసెస్లో సంబంధించిన మానిటరింగ్ చేసుకుంటూ వాటిని కంట్రోల్ చేస్తుంటారు అనమాట. సేఫ్టీ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ప్రాసెస్కి సంబంధించిన ప్రోటోకాల్స్ చేసుకుంటూ సేఫ్టీ మేనేజ్మెంట్ అనేది చేయాలన్నమాట. ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వెంటనే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం ఇమీడియట్గా వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయాలి. కోఆర్డినేషన్ అంటే కమ్యూనికేషన్, ఆ ప్రొడక్ట్స్ కొలాబరేట్ అయ్యి కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ అయ్యకుంటే మనకు ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆపరేషన్స్ చేయాలన్నమాట. డేటా రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్,
ఎప్పటికప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన డేటా రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ అనేది ఎప్పటికప్పుడు షిఫ్ట్ల ప్రకారం ఇస్తూ ఉండాలి. రోల్ వచ్చేసి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సపోర్ట్ అండ్ అదర్స్. ఇండస్ట్రీ టైప్ ఫార్మా డిపార్ట్మెంటు, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ 3 డిపార్ట్మెంట్లలో మనకు జాబ్ అనేది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైము పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ ఆపరేషన్, మెయింటెనెన్స్, సపోర్ట్. ఎడ్యుకేషన్ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు అనమాట, పీజీ వాళ్ళు ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కొరెల్ ఫార్మా కేమ్లో, నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియాలో, ఈ 2 కంపెనీలు ఫార్మా కంపెనీలు, ఈ రెండింటి గురించి క్లియర్గా చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ల ద్వారాగా రావటం జరుగుతుంది జాబులకు సంబంధించి. లైక్ చేసినట్టయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ కొలీగ్స్కి కానీ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.